వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. రాజకీయాల్లో ఇది ఒక భయం లేని స్థితి. ఒక నాయకుడు తన ఇమేజ్ గురించి ఆలోచించడం మానేస్తే వచ్చే పవర్ ఇది. ట్రంప్, ది అన్స్టాపబుల్ ఫోర్స్. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాడు. అమెరికాలో 2 టర్మ్స్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఆయనకు చివరి అవకాశం. ఆయనకు చాలా క్లియర్ గా తెలుసు. అందుకే ఆయనకు భయం లేదు. ప్రజాదరణను కాపాడుకోవాలన్న తపన లేదు. పార్టీలో రాజీ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మధ్య మార్గం అనుసరించే ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిన కర్మ లేదు. ఇక మొదటి టర్మ్ లో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత, కోర్టు కేసులు, మీడియా నెగటివిటీ, సిస్టమ్ తో నిరంతర యుద్ధం చేశారు. కానీ ఇప్పుడు పార్టీ మొత్తం ఆయన గుప్పెట్లో. నిర్ణయాలు కరుకుగా, నిర్భకగా, నేరుగా ఉన్నాయి. చరిత్రలో నిక్సన్, బుష్, ఒబామా తమ 2వ టర్మ్ లోనే అత్యంత కఠినమైన నిర్ణయాలను తీసుకున్నారు. ఇప్పుడు ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటున్నాడు. చరిత్ర తనని ఒక ఐకానిక్ నాయకుడిగా గుర్తుంచుకోవాలని డిసైడ్ అయ్యాడు. డీప్ స్టేట్ వెనుక ఉన్న అసలు ఆయుధమై రాజకీయం అధ్యక్షుడి విజన్ మీద నడుస్తుంది. విజయమైన అపజయం వెనుక డీప్ స్టేట్ ఉంటుంది. అది ఎవ్వరిని మారనీయదు. ప్రపంచాన్ని లొంగ తీసుకోవడానికి అమెరికా దగ్గర అస్త్రాలు ఉన్నాయి. ఎకనామీ, సెక్యూరిటీ, నేరేటివ్ బిల్డింగ్. ఎదురు తిరిగితే ఎకనామిక్ శాంక్షన్స్ తో గొంతు నొక్కేస్తారు. ఇప్పుడు ట్రంప్ ట్రేడ్ వార్ మొదలు పెట్టాడు. టారిఫ్లతో ఒత్తిడి తెస్తున్నాడు. లొంగని దేశాలను ప్రతి మార్గంలో విరిచివేయాలని చూస్తున్నాడు. ఇక మోదీ మీద ట్రంప్ తన వ్యూహాలన్నీ ప్రయోగిస్తున్నాడు. ఆయనకు ముందు వెనక ఏ భయం లేదు. రోజుకో బాంబు పేలుస్తున్నాడు. కానీ భారత్ ప్రయోజనాలు వేరు, భారత్ రాజకీయం వేరు, మన అస్తిత్వం వేరు. అక్కడ విధ్వంసకర వేగం ఉంది, ఇక్కడ ప్రాణాంతకమైన ఓపిక ఉంది. ఎవరు నిలుస్తారో, ఎవరు కూలుతారో. యుద్ధం ఇంకా ముగియలేదు. అటు నియంత, ఇటు ప్రజా శ్రేయస్సు కోరే నేత. అటు మళ్ళీ ఆ పదవి నోచుకోని నాయకుడు, ఇటు ఎన్నేళ్ళైనా ఆ నాయకుడికే పదవి కావాలని కోరుకునే ప్రజాదరణ. అక్కడ సొంత పేరు కోసం తప్పించే నాయకుడు, ఇక్కడ పేరు కన్నా ప్రజా శ్రేయస్సును కోరుకునే నాయకుడు. యుద్ధం అయితే ముగియలేదు. మరి వీరిద్దరిలో ఎవరు గెలుస్తారు? ఏ దేశం ప్రపంచ దేశాల ముందు ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో నిలుస్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.